రాజకీయ పార్టీ చూసుకుంటుంది. ఎస్ దాంతో పాటు ఎస్ శివకుమార్ గారు మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. అయితే దీన్ని నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే వ్యవస్థలలో, అంటే రాజకీయ వ్యవస్థలలో కానీ లేదు సామాజిక వ్యవస్థలలో కానీ ఉద్యోగస్తులు అనేవాళ్ళు దే ఆర్ ఆల్ న్యూట్రల్ పర్సనాలిటీస్, అందరికీ సమానంగా ఉండాలి వాళ్ళు. కాబట్టి ఎక్కడ తలగ్గకుండా ఎవరికి అంటే పక్షపాత వైఖరి వహించకుండా ఉండాలి. కాబట్టి వాళ్లకు నిషేధాలు, ఉద్యోగస్తులకు నిషేధాలు ఉంటాయి. అయితే గత కాలంలో సరే మరి అప్పుడున్న ప్రధానమంత్రి గారు ఏదో అనుమానంతో ఏదో సంథింగ్ అంటే ఆర్ఎస్ఎస్ సంస్థల యాక్టివిటీస్లో పాల్గొనొద్దని, వాళ్ళతోటి సహవాసం చేయొద్దని చెప్పి ఏదైతే నిషేధం ఉందో అది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది అప్పుడు నిషేధం ఉందని. చాలామంది అది ఆర్ఎస్ఎస్ మీద నిషేధం అని అనుకుంటారు, కానీ అది కాదు. అయితే అది అసలు అవసరమే లేదు. కానీ మళ్ళీ దాన్ని తెరపైకి తేవడం అనేది మోదీ గారు ఇప్పుడు మళ్ళీ అదొక పెద్ద పంచాయతీగా మొత్తం భారతదేశంలో అంతా ఈ 10 రోజులు 20 రోజులు 20 రోజులు నడుస్తూనే ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఉద్యోగస్తులు అనేవాళ్ళు అంటే మీరు గమనించాలి, ఉద్యోగస్తులు అంటే ఈవెన్ దో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉద్యోగస్తుడే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఉద్యోగస్తుడే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అనేది కూడా ఉద్యోగస్తుడే, గవర్నర్ కూడా ఉద్యోగస్తుడే. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టినప్పుడు వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వేషధారణ కానీ భాష కానీ అక్కడ వాడొద్దు. ఓకేనా? టర్మినాలజీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టర్మినాలజీని వాడాలి. అందరికీ సమానంగా ఉండాలి. మీరు ఉద్యోగస్తులు కాబట్టి, ఎందుకు ప్రజలతో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి సేవ కోసం వచ్చారు కాబట్టి. ఏదైనా ప్రైవేట్గా అంటే మీరు సగం జీవితం ఉద్యోగస్తులుగా వండుకుంటూ సగ జీవితం మీ వ్యక్తిగతంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. బట్ ప్రభుత్వము ఏదైతే నిషేధిత వ్యవస్థలు ఉన్నాయో అందులో ప్రత్యేకించి పాల్గొనొద్దు అనేది అక్కడ మ్యాండేట్. సో అంతకుముందు ఆర్ఎస్ఎస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధం విధించింది మోస్ట్లీ. అయితే అందుకని అది అలైడ్ మ్యాటర్గానే ఉన్నది, కానీ అదేం ప్రత్యేకత ఏం లేదు దాంట్లో. సో ఏది ఏమైనా ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి కాదు, లేదు ఏదైనా కానీ మోదీ గారు ఏదైతే ఉద్యోగస్తుల మీద నిషేధం ఎత్తేసిండ్రో దట్ ఈస్ ద వెరీ రాంగ్. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఉద్యోగస్తుల మీద ఒకసారిగా నువ్వు నిషేధం ఎత్తేస్తే ఇంకో సంఘం నిషేధం ఎత్తేస్తుంది. ఈ ఉద్యోగస్తులందరూ కూడా తమ ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు? మరి ప్రభుత్వం ఎవరు నడపాలి? అందరూ రాజకీయాలు చేస్తే. కాబట్టి యాక్చువల్లీ అది కాబట్టి దాంట్లో ఏది పార్టీ విషయంలో కాదు, కానీ ఆ నిషేధం అనేది ఖచ్చితంగా వ్యక్తిగతంగా కూడా పార్టీ తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. ఓకే ఎస్ నెక్స్ట్ మాధవ్ గారు ఏమంటారండి? ఏదైతే పూర్తిగా ఇన్ని రోజులు ఏదైతే సాధారణంగానే వెళ్ళిపోతుంది ఈ అంశాన్ని ప్రత్యేకించి ఎవరు హైలైట్ చేయలేరు, కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ దీన్ని ప్రత్యేకించి హైలైట్ చేస్తుంది, ఇది ఒక పెద్ద ఇష్యూ మాత్రం క్రియేట్ చేస్తుంది అన్న రకంగా కూడా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఏమంటారు దీనికి? ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పనిచేయకూడదు, ఏ సంస్థనైనా ప్రభుత్వం నిషేధిస్తే సంస్థలు పనిచేయకూడదు. అలాగే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఈ రెండే. సామాజిక సంస్థల్లో పనిచేయకూడదు, ధార్మిక సంస్థల్లో వెళ్ళకూడదు అనే నిషేధం ఎక్కడా లేదు. ఎవరిని కూడా ఆంక్షలు కూడా లేవు. ఎవరికి లేనప్పుడు ఆర్ఎస్ఎస్కి ఎందుకు? ఆ రోజు ఒక ప్రత్యేక పరిస్థితి 1966లో ఇందిరాగాంధీ గారు ఆ విధంగా భావించారు. దాని తర్వాత ఎవరు భావించలేదు. అయితే ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి అనేక రకాల అబద్ధాలు చెప్పడం జరిగింది. సుమారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయదని ఎవరు చెప్పలేదు. ఎక్కడ మీరైనా చూపించండి, డాక్యుమెంట్ ఏదైనా ఉంటే చూపించండి. అలాగే ఈ ఆర్మీలో ఇంపీరియల్ గార్డ్స్ యొక్క జాయిన్ అవ్వాలని చెప్పి ఎక్కడ కూడా సంఘంలో ఎవరు చెప్పలేదు. దాని తర్వాత 1947 సంబంధించిన ఈ యొక్క జెండా, ఈ దేశానికి సంబంధించిన జెండా పైన చర్చ జరిగింది. ఈ దేశానికి భాష ఉండాలి, జెండా ఉండాలి అనే చర్చ జరిగింది. ఆ చర్చలో పార్టిసిపేట్ చేసాం. నేషనల్ యానిమల్ ఉండాలి, ఈ దేశానికి ఆవు నేషనల్ యానిమల్గా ఉండాలి, కాషాయం దేశానికి సంబంధించిన సాంప్రదాయానికి సంబంధించిన ఒక ఆలోచన ఉండాలని చెప్పి ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ రోజు మేము త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా చెప్పిందని చిన్న ఆధారం చూపించండి. ఇవాళ అనేక రకాల అబద్ధాలు చెప్తూ ప్రజలకి భ్రమలకి లోన్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందాక చెప్పినట్టు 1889లో ఏర్పడ్డ కాంగ్రెస్
ఏవో హ్యూమ్ అని చెప్పి ఒక బ్రిటిష్ ఆఫీసర్స్, అలాగే విలియం వెబ్బర్న్ అని చెప్పి ఒక స్కాటిష్ ICS ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ గురించి ఎందుకు కానీ మాధవ్ గారు ఎక్స్క్యూజ్ మీ పొలిటికల్ వన్ సెకండ్ మాధవ్ గారు కొన్ని సివిల్ రైట్స్ ఉన్నాయి, వాటి కోసం మాధవ్ గారు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మాధవ్ గారు వన్ సెకండ్ మహాత్మా గాంధీ గారు కోరారు. ఆవును జాతీయ జంతుగా చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెట్టినటువంటి RSS ఈ రోజు 3వ టర్మ్ పోరాటం చేసింది. ఈ యొక్క ప్రభుత్వం గాంధీ పేరు అరువు తీసుకోవటం, ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే నాకు అభిప్రాయం కలిగించడం చాలా దారుణం. కనుక ఇవాళ ఈ ఏదైతే డిబేట్ అవుతుందో RSS అనే సంస్థ ఏమిటి, దాంట్లో ఏ విధంగా చేరాలి, దాని సభ్యత్వం ఏమిటి అనే విషయం మౌలికంగా తెలుసుకోవాలి. ఎవరైనా RSS తెలుసుకోవాలంటే RSS శాఖ రండి, ఆ శాఖలో మాట్లాడే మాటలు వినండి, ఈ ప్రార్థనలో అంటే అర్థం చూడండి. దేశానికి సంబంధించిన అంశం తప్ప ఎక్కడ కూడా ఇంకొక మతాన్ని కించపరచడం కానీ ఇటువంటి అంశాలు ఒక ధార్మిక, ఒక సామాజిక సేవా సంస్థ ఏదైనా ఉంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాంట్లో పనిచేసిన వాళ్ళు కేవలం అనేక రకాల మిస్ఇన్ఫర్మేషన్, సరైన సమాచారం లేని కారణంగా RSS గురించి చాలా మంది మాట్లాడతారు. నేను వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ RSS లో రండి, RSS శాఖ రండి, RSS కార్యాలయంలో కార్యకర్తలు ప్రచారకులతో మాట్లాడి మీ అభిప్రాయం గ్యారెంటీ మారుతుంది. ఒక సామాజిక ధార్మిక సేవా సంస్థ RSS సంబంధించిన ఎటువంటి ఆంక్షలు పెట్టడం కూడా చాలా లోపభూయిష్టం. కనుక ఈ సందర్భం 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో దేశాన్ని 1947 తర్వాత పునర్నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేసింది. కేవలం దేశానికి కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో మన సభ్యత ఏదైతుందో ఆ సభ్యతతో కలిపే ఒక పెద్ద ప్రయత్నం ఈరోజు రాష్ట్రీయ స్వయంసేవక్ సంస్థ చేస్తుంది. హిందూ స్వయంసేవక్ సంఘ్ పేరు మీదట ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఏకీకరణ చేస్తూ వసుదైవ కుటుంబకంగా చేసే ఒక మంచి ఆలోచన చేస్తుంది. కేవలం మతం ఆధారంగా, కులం ఆధారంగా, మీ యొక్క స్కిన్ యొక్క రంగు ఆధారంగా వివక్షత గురి కాకుండా ప్రపంచం అంతా ఒకటి, అందరం కలిసి ఈ యొక్క పర్యావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్ని సంబంధించిన కోసం ఆలోచన చేయాలి అనే ఒక ఆలోచనని తీసుకెళ్ళడానికి మోడీ గారు మన G20లో అద్భుతంగా వసుదైవ కుటుంబం అనే టైటిల్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అని చెప్పి ప్రపంచానంతా ఏకం చేసే ఏదైతే ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం ఉందో ఆ దినోత్సవం తీసుకొచ్చి మాధవ్ గారు 1 మినిట్ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, మిగతా RSS లోకి వచ్చి సంఘం సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటే అనేక విషయాలు మంచి ఆలోచన చెప్తున్న సంస్థ గురించి నాకేం తెలియదే, ఎవరికి తెలియదు. మాధవ్ గారు 1 మినిట్ అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని పోతున్నటువంటి RSSకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక పౌరుడిగా. అయితే మీరు అనే దాంట్లో ఇప్పుడు నేనేమంటా అంటే ఒకరినొకరం గురి మీద గుందాలు అనుకుంటాం కదా, మరి అన్నప్పుడు ఈరోజు ఏ గోమాత పేరు మీద ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న RSS ఈరోజు అదే గోమాతను మర్చిపోయి 3 దఫాలు ఈరోజు 3వ టర్మ్, ఇది 3వ టర్మ్ మోదీ గారిది. అంటే మీరు ఇంతకుముందు అన్నారు RSSకు బీజేపీకి సంబంధం లేదా, దట్ ఈస్ ద రాంగ్. దట్ ఈస్ ద మదర్ బోర్డ్ ఆఫ్ ద బీజేపీ అనేది ప్రపంచానికి తెలుసు, దాంట్లో తప్పు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మదర్ బోర్డ్ ఆఫ్ ద బీజేపీ అన్నప్పుడు 3వ టర్మ్ బీజేపీలో వచ్చి పనిచేస్తే బీజేపీకి RSS సంబంధం ఏంటని తెలుస్తుంది, RSS లో పనిచేస్తే బీజేపీకి RSS. నేను ఒక్క మాట మాట్లాడితే పక్క ఇంట్లో బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు పక్క ఇంటోడు ఎట్లా పుట్టిండో నాకు తెలియదు. ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు పక్క పక్కకే, నేను ఎట్లా పుట్టిండో ఎట్లా పెరిగిందో నీకు తెలుసు, నీవు ఎట్లా పుట్టినావో ఎట్లా పెరిగినో నాకు తెలియదా? అట్లేం లేదు. కానీ ఎవరికి తెలియని పంచాయతీ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే బీజేపీ మదర్ ఎవరయ్యా అంటే RSS, అది ఒప్పుకోవాల్సిన అవసరం, దాంట్లో తప్పు లేదు అంటున్నాం మేము. కానీ ఏ గోమాత మీద ఎమోషన్ క్రియేట్ చేసి 100 సంవత్సరాల చరిత్రను మీరు సృష్టించుకున్నారో ఆ గోమాతను ఎందుకు మర్చిపోయినారు అనేది నేను RSSకు ప్రశ్న వేస్తా ఉన్నా, బీజేపీకి ప్రశ్న వేస్తా ఉన్నా. ఎందుకు అని అంటే అదే ఒకటి. రెండవది వసుదైక కుటుంబం అన్నప్పుడు